Okay, guys, let's start today's class. So, yesterday you have seen about polymorphism. Today we will be covering the topics abstraction, encapsulation, and access modifiers. Mm, The topics abstraction, encapsulation, and access modifiers. Today we will be talking about these three topics. So, first let's see what is abstraction. సో జనరల్గా మనం డైలీ లైఫ్లో తీసుకుంటే మనం ఫోన్ని ఆపరేట్ చేస్తాం కదా. ఫోన్ ఆపరేట్ చేసినప్పుడు మనం జనరల్లీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసినప్పుడు నువ్వు ఏదైతే సెర్చ్ చేస్తావో అది నీకు వస్తుంది. బట్ అది నువ్వు సెర్చ్ చేసినప్పుడు ఆ స్పెసిఫిక్ వీడియో నీకు ఎలా వస్తుంది, ఆ ప్రాసెస్ బిహైండ్, దాని వెనక అది ఆ ప్రాసెస్ అంతా ఏమవుతుందని మనకి తెలియదు. అండ్ ఇట్స్ నాట్ నెసరీ టు నో. మనకి అంత అవసరం లేదు, ఎందుకంటే మనకి ఏం కావాలి, మనం ఏదైనా సెర్చ్ చేస్తే మనకి వస్తే చాలు. బట్ అది ఎలా వస్తుంది అనేది మనకు అవసరం లేదు. సో అబ్స్ట్రాక్షన్ ఈజ్ సిమిలర్ టు దట్. అంటే ఏంటి, అబ్స్ట్రాక్షన్ అనేది ఇట్ హైడ్స్ ద ప్రాసెస్, ఇట్స్ హైడ్స్ ద ఇంప్లిమెంటేషన్. అంటే ఎలా జరుగుతుంది అనే దాన్ని హైడ్ చేస్తుంది. మనకి ఏం చూపిస్తుంది, ఓన్లీ వాట్ ద యూజర్ నీడ్ టు నో. మనకి ఏదైతే తెలియాలో అదే మనకి చూపిస్తుంది. సో లెట్స్ టేక్ అన్ అదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, కార్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కార్కి ఏముంటాయి, యాక్సలరేటర్, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. మనకి ఏమవుద్ది, యాక్సలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఏమవుద్ది, స్పీడ్ ఇంక్రీజ్ అవుద్ది. బ్రేక్ అప్లై చేసినప్పుడు కార్ స్టాప్ అవుతుంది. ఇవన్నీ మనకు తెలుసు. బట్ నువ్వు బ్రేక్ అప్లై చేసినప్పుడు కార్ ఎలా స్టాప్ అవుతుంది అన్న మెకానిక్ తెలియదు. అండ్ వీ డోంట్ నీడ్ టు నో ద ఇంటర్నల్ మెకానిజం. మీన్స్ జనరల్లీ కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే తెలుసుకుంటారు, బట్ జనరల్లీ వీ డోంట్, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ నోయింగ్ ద మెకానిజం. సో ఇలా మెయిన్ ఫంక్షనాలిటీస్ ఏంటిది, యాక్సలరేటర్, క్లచ్, బ్రేక్ ఈ ప్రెస్ చేస్తే ఏమవుతాయి అని తెలిస్తే చాలు మనకి. సో అబ్స్ట్రాక్షన్ కూడా అంతే. లోపల జరిగే టోటల్ ఇంప్లిమెంటేషన్ ని హైడ్ చేస్తుంది. అండ్ ఓన్లీ వాట్ ఎవర్ వీ నీడ్, ఒక అంటే యూజర్కి ఏమైతే కనిపించాలో అదే మనకి కనిపించేలా చేస్తుంది. అంటే ఏంటి, ఇట్ ఎనేబుల్స్ ప్రోగ్రామర్స్ టు హైడ్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్. ఓన్లీ క్రూషియల్ డేటా అండ్ ఫంక్షన్స్ ని మనకి చూపిస్తుంది. దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ ఇది వాడడం వల్ల ఏమవుద్ది, ఇట్ విల్ బి ఈజీ ఫర్ ద ప్రోగ్రామర్. కోడింగ్ చేయడం కానీ ఈజీ ఉంటుంది వైల్ యూజింగ్, అంటే కోడ్ అనేది ఇట్ విల్ బి వెల్ ఆర్గనైజ్డ్. ప్లస్ ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ ద కోడ్ బై ద యూజర్. సో దిస్ ఈస్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇట్ హైడ్స్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ and shows only crucial data or information. So ఎక్కడ యూస్ చేస్తాం, ఫస్ట్ we will see the syntax and then we will see an example. So what is a syntax? So we create a class abs abstract అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసాం. See here in the class we'll be having a parenthesis and this we here wait a minute, class abs, and here we will write abc. Can anybody say what is abc? Okay, మనకి ఏబిసి ఎక్కడి నుంచి వస్తుంది, విల్ గెట్ దిస్ ఏబిసి ఫ్రమ్ ద ఫైల్ ఆర్ ఫ్రమ్ ద లైబ్రరీ ఫ్రమ్ ఏబిసి import
ఏబిసి. ఏబిసి కాకపోతే ఇవి స్మాల్, ఇవి క్యాపిటల్. సో ఏబిసి ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఏబిసి అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్. ఫస్ట్ వీ షుడ్ రైట్ ది స్టేట్మెంట్. అంటే ఏంటి? ఈ ఏబిసి లైబ్రరీ నుంచి మనం ఏ క్లాస్ అయితే అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా డిక్లేర్ చేసుకుంటున్నామో దాన్ని డిక్లేర్ చేయడం కోసం వి జస్ట్ ఇంపోర్ట్ దిస్ ఏబిసి. ఇంపోర్ట్ చేశాక ఏం చేస్తాం? వి జస్ట్ రైట్ క్లాస్ అండ్ నేమ్ ఆఫ్ ద క్లాస్ అండ్ ఇన్ ద పారెంథసిస్ వి రైట్ దిస్ ఏబిసి. అంటే ఏంటి? ఇలా రాయడం వల్ల ఏంటి? ఈ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని మనం చెప్తున్నాం. సో దిస్ ఈస్ హౌ వి డిక్లేర్ abstract classes. Generally in other languages abstraction by default ఉంటుంది, బట్ పైథాన్ అనేది డిఫాల్ట్ గా అబ్స్ట్రాక్షన్ ని సపోర్ట్ చేయదు. సో ఫర్ దిస్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ దిస్ ఏబిసి క్లాస్ ఫ్రమ్ ఏబిసి మాడ్యూల్. సో మనం జనరల్ గా ఎప్పుడు అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాం. అండ్ హియర్ we will be having some part of code and this is how we declare. Now why abstract? ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేస్తాం? ఎప్పుడు క్రియేట్ చేస్తాం? మనం ఎప్పుడైతే ఒక క్లాస్ కి ఆబ్జెక్ట్ ఉండకూడదు, అంటే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకూడదు అనుకుంటామో అలాంటప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. సపోజ్ విల్ టేక్ ద ఎగ్జాంపుల్, మనం ఒక ప్రోగ్రామ్ చేసాం, షేప్స్ తీసుకొని రెక్టాంగిల్, స్క్వేర్ అలా తీసుకున్నాం. అంటే ఏంటి? మనకి షేప్ అనేది జస్ట్ ఒక రిఫరెన్స్ క్లాస్, దాంట్లో ఉన్న మెథడ్స్ ని వాడుకుంటాం తప్ప దానికి ఒక ఆబ్జెక్ట్ అవసరం లేదు. మనకి దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. జస్ట్ రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ అంటే చూడండి, ఇప్పుడు షేప్ అను క్లాస్ తీసుకుందాం. దాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఏరియా అండ్ పెరిమీటర్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఏరియా, పెరిమీటర్ కనుక్కుంటుంది. బట్ ఏం చేస్తున్నాయి? ఈ షేప్ లో మనకి ఏ షేప్ తెలియదు కాబట్టి ఏరియా, పెరిమీటర్ జస్ట్ మెథడ్స్ అనేవి డిఫైన్ చేసి వదిలేస్తున్నాం అంతే, మనం వాటిని వాడట్లేదు. సో ఇది జస్ట్ ఒక బ్లూ ప్రింట్. ఇప్పుడు ఏం చేసాం? మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేసి క్లాస్ రెక్టాంగిల్ అని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసి షేప్ ని ఇన్హెరిట్ చేసాం. ఇప్పుడు we have inherited the shape class. అంటే ఏంటి? షేప్ క్లాస్ ఇన్హెరిట్ చేయడం వల్ల ఏంటి? ఆ ఏరియా, పెరిమీటర్ ఫంక్షన్స్ మనం ఇక్కడ వాడుకోవచ్చు. బట్ బేస్ క్లాస్ ఏంటి? షేప్. అంటే ఏంటి? ఒక షేప్ కి ఏముంటాయి? జనరల్ గా మనం ఒక షేప్ ఉంచితే మనం ఏం కడుతుంది? దానికి ఏరియా, పెరిమీటర్. అలాంటి రెక్టాంగిల్ కి ఏరియా, పెరిమీటర్, స్క్వేర్ కి ఏరియా, పెరిమీటర్ అలా కడతాం. బట్ ఇప్పుడు ఏంటి? నీకు రెక్టాంగిల్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, స్క్వేర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు. కానీ షేప్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ ఏముందా? దెర్ ఇస్ నో యూస్ అండ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్. సో ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే నెసెసిటీ లేనప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అనేవి వాడతాం. అండ్ నెక్స్ట్ దెర్ ఇస్ వన్ మోర్ పాయింట్ టు నోట్. ఒక క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవ్వాలంటే దాంట్లో ఒక మెథడ్ అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉండాలి. అంటే ఏంటి? ఫర్ అ క్లాస్ టు బి అబ్స్ట్రాక్ట్ క్లాస్ దెర్ షుడ్ బి కంపల్సరీ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది కంపల్సరీ ఆ క్లాస్ లో ఉండాలి. సో how do we declare this abstract method? ఎలా చేస్తాం? ఇందాక ఏం చేసాం? ఫ్రమ్ ఏబిసి we have imported only ఏబిసి abstract base class అని చెప్పి ఒకటే ఇంపోర్ట్ చేసాం. బట్ నౌ we will import another one, that is abstract method. With abc we will import one more method, that is abstract method. ఇది ఇంపోర్ట్ చేస్తాం. సో ఇది ఇంపోర్ట్ చేసి ఎలా యూస్ చేస్తాం మ్యామ్ దీన్ని అన్నప్పుడు, ఫస్ట్ యూ క్రియేట్ ఎ క్లాస్ దట్ ఇట్ బి బేస్ క్లాస్ బేస్ క్లాస్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం అండ్ వి మేక్ ఇట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అండ్ నెక్స్ట్ లోపల మనం ఇంకా అట్రిబ్యూట్స్ అని డిక్లేర్ చేయాలా? వీఆర్ డిక్లేరింగ్ డైరెక్ట్లీ ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ డిక్లేర్. ఎలా? రైట్ abstract method అని చెప్పేసేసి def you'll create some method 1 అని చెప్పి క్రియేట్ చేస్తే self and you'll write some statements. ఇక్కడ కొంచెం స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆల్ యూ జస్ట్ యూస్ పాస్.
ఎందుకు మనకి ఆ మెథడ్ అవసరం లేదు. అంటే ఇట్స్ జస్ట్ అంటే ఏంటి, దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఓన్లీ టు ఇనిషియలైజ్, నాట్ టు ఇంప్లిమెంట్. మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ దేనికి క్రియేట్ చేసాం, ఇందాక షేప్ లో క్రియేట్ చేసాం, ఏరియా పెరిమీటర్ క్రియేట్ చేసాం. బట్ అది ఏ షేప్ తెలియకుండా దాని ఏరియా పెరిమీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, వి కాంట్ క్యాలిక్యులేట్ కదా. అంటే ఏంటి, అక్కడ లోపల ఏ స్టేట్మెంట్స్ నువ్వు రాయవు, యూ డోంట్ రైట్ ఎనీ స్టేట్మెంట్స్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఇట్స్ జస్ట్ టు ఇనిషియలైజ్, దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యవు. అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇట్స్ ఓన్లీ టు ఇనిషియలైజ్. మనకి డెఫినేషన్ అంటే ఏముండదు, యూ జస్ట్ రైస్ పాస్ స్టేట్మెంట్, ఎంప్టీ బాడీ. ఓకేనా. అబ్స్ట్రాక్ట్, రిమెంబర్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ is a class for which there is no need of creating object. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేం ఈ క్లాస్ కి. మనం ఏ క్లాస్ కి అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదో ఆ క్లాస్ ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ గా డిక్లేర్ చేస్తాం. ప్లస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, ఇట్స్ ఓన్లీ ఇనిషియలైజ్ చేస్తాం, అంటే డిక్లేర్ చేస్తాం అంతే. ఆ మెథడ్ ఓన్లీ డిక్లేర్ చేస్తాం. ఎందుకు, దాన్ని మనం ఎప్పుడైతే ఆ క్లాస్ ఇన్హెరిట్ చేసుకున్నామో ఆ మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు. వీ కెన్ ఓవర్ రైట్ ద మెథడ్. సో there will be no definition, there will be no definition in this abstract method. I hope you understood. నెక్స్ట్, ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ లో మనం ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడే ఉండొచ్చా, ఇంకేం ఉండకూడదా అంటే ఉండొచ్చు. దేర్ కెన్ బి నార్మల్ మెథడ్స్, అబ్స్ట్రాక్ట్ మెథడే కాకుండా నీకు నార్మల్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. దానికి డిక్లేరింగ్ ఎలా అంటే, యూ జస్ట్ ఆఫ్టర్ దిస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, నువ్వు అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేశాక నార్మల్ గా డెఫ్ మెథడ్ 2 అన్నావు అనుకోండి, ఇట్ విల్ బి నార్మల్ మెథడ్, ఇట్ విల్ బి నాట్ బికమ్ అన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అర్థమవుతుందా. సో we will run it using a program. సో ఐ హోప్ మీకు స్క్రీన్ విజిబుల్ అవుతుంది అనుకుంటాను. అవ్వకపోతే చెప్పండి మ్యామ్ స్క్రీన్ నాట్ విజిబుల్ అని. ఫ్రమ్ ఏబిసి ఇంపోర్ట్ ఏబిసి comma abstract method. సో we'll create a class car అనే క్లాస్ క్రియేట్ చేద్దాం. we will next we will initialize some variables, attributes, def init, self, brand, model, year. So we'll use a brand and self dot model is equals to model and self dot year is equals to year. So now we'll create an abstract method along at the rate abstract method def print details. We are making this print details method ని మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ చేద్దాం. అంటే ఏంటి, దీంట్లో ఏముండవు, జస్ట్ పాస్. అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ తో పాటు మనం ఇంకా కొన్ని మెథడ్స్ అనేవి క్రియేట్ చేద్దాం. దీస్ మెథడ్స్ విల్ బి కాలింగ్ అస్ కాంక్రీట్ మెథడ్స్. ఇన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాకుండా ఉండే మెథడ్స్ ని మనం కాంక్రీట్ మెథడ్స్ అంటాం. డెఫ్ యాక్సెలరేట్ అనుకుందాం. ప్రింట్ స్పీడ్. నెక్స్ట్ బ్రేక్ ఒకటి, డెఫ్ బ్రేక్. సి బ్రేక్ అనేది మనకి
keyword కాబట్టి you just can't use break. Instead of break, use breaks. Self print stop. ఇవన్నీ నేను ఎందుకు రాసాను, ఎందుకంటే ఇవి ఒక కార్కి ఇవి జనరల్గా ఉండే ఫీచర్స్. బ్రాండ్ ఉంటుంది, మోడల్ ఉంటుంది, ఏ ఇయర్లో వచ్చిందని ఉంటుంది, నెక్స్ట్ స్పీడ్, బ్రేక్స్, ఇవన్నీ జనరల్కి ఒక కార్కు ఉండే ఫీచర్స్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక క్లాసెస్ క్రియేట్ చేస్తాను. ఐ విల్ బి క్రియేటింగ్ క్లాస్ car1 అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. car1 ఆర్ యూ కెన్ టేక్ నేమ్ ఆఫ్ ద కార్. దీనికి ఏమి ఇన్హెరిట్ చేశాను, ఈ కార్ అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేశాను. నౌ def print details. Here in this print, I'll just print the details. Print brand is equals to self dot brand. Similar గా మిగతావి కూడా చేద్దాం. నెక్స్ట్ జనరల్లీ ప్రతి అంటే ఇన్హెరిట్ అయిన కాకుండా మనకి ఓన్ గా క్లాసెస్ ఉండొచ్చు కాబట్టి విల్ జస్ట్ క్రియేట్ అనదర్ మెథడ్. విల్ జస్ట్ క్రియేట్ def sunroof. ఉందా లేదా, self will be passing print sunroof is present. సో నౌ మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేద్దాం. సిమిలర్లీ లైక్ దిస్ మనం ఇంకో క్లాస్ క్రియేట్ చేద్దాం. విల్ జస్ట్ కాపీ పేస్ట్ దిస్ వన్. హియర్ కావాలని car2 చేస్తాను నేను. అండ్ హియర్ దిస్ హియర్ ఐల్ చేంజ్ sunroof is not present అని రాస్తాను. సో నౌ ఇప్పుడు నేను ఈ abstract క్లాస్ కి మీరు కూడా నాతో పాటు చేస్తే యూ జస్ట్ చెక్ కెన్ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ abstract క్లాస్. ఈ abstract క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలుగుతున్నారో లేదో చూడండి ఒకసారి. నేను చూసుకుంటా. C1 అని చెప్పేసి నేను C1 తీసుకున్నాను, దానికి కార్ అని చెప్పి తీసుకున్నాను. సో ఐ రన్ ద కోడ్. am I able, you got the error, can't instantiate abstract class car with abstract method print details. Remember one point, ఒక abstract class అది abstract class ఎప్పుడైతే దాంట్లో ఒక abstract method ఉంటుందో అప్పుడే abstract class అవుద్ది. or else you can't. ఇప్పుడు నేను ఇది abstract method తీసేసాను అనుకోండి, then you can create. Okay, we got the error because we are missing these 3 arguments. ఈ brand model ఇయర్ ఇవ్వలేదు, బట్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ ఇందాక ఏమర్ వచ్చింది, కాంట్ ఇన్స్టాన్షియేట్ abstract class car with abstract method అని చెప్పి వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను abstract method తీసానో అదేమవుతుంది, abstract class అవ్వదు. సో ఫర్ ఇట్ టు బి abstract class అందులో పక్క ఒక abstract method అనేది ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ దిస్ ఇస్ ఎర్రర్, మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వలేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది మనకి.
So now, so this is the use of abstract class. ఇంకా నార్మల్ మీరు నార్మల్గా abstract class you can create an object and print. So and also you can use the ఆ క్లాస్ నుంచి నువ్వు ఇన్హెరిట్ చేసుకున్న డేటాను కూడా వాడుకోవచ్చు. సో మేడం ఇక్కడ ఇలా ఉంది, నేను దీన్ని ఇంకో ఫైల్లో రాద్దాం అనుకుంటున్నాను. వేరే ఫైల్లో ఉన్న abstract మెథడ్ ని కూడా నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సి ఐ విల్ రైట్ దిస్ వన్. నేను కోడ్ అంతా ఇక్కడ రాను. ఐ విల్ బి రైటింగ్ దిస్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తాం, ఫ్రమ్ abstract1 import car. I will write something Hyundai. Or you can write something, some model. I don't know. Car models నుంచి ఐడియా లేదు నాకు. Year will be 2022. ఇచ్చేసాను ఇప్పుడు నేను. And I will be writing C1 dot print details అని రాస్తాను నేను. సి ఇక్కడ నేను abstract క్లాస్ రాయలా, కానీ ఏం చేస్తాను, వేరే ఫైల్లో రాశాను. ఈ abstract క్లాస్ అనేది abstract1.py అనే ఫైల్లో రాశాను. బట్ ఎప్పుడైతే నువ్వు దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటావో, వెన్ యూ ఇంపోర్ట్ దట్ ఫైల్, అంటే ఆ ఫైల్ నుంచి ఈ ఫైల్లోకి నువ్వు ఆ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ దిస్ సింటాక్స్ అంటే ఏంటి, ఫ్రమ్ abstract1 అంటే ఫ్రమ్ దట్ ఫైల్, ఫ్రమ్ abstract1.py ఆ ఫైల్ నుంచి కార్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకో అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. దీని మీనింగ్ సి నౌ ఇట్ విల్ రన్. print details. ఓకే, దర్ ఇస్ స్మాల్ ఎర్రర్, నేను చెప్తాను, బట్ జనరలీ అవుతుంది. ఇక్కడ నేను okay, I'll just check it and I'll say okay, generally it's possible to do like that. I will just check the okay. So this is about abstraction. Guys, if you don't understand, just let me know. లేకపోతే మేడం అర్థం కావట్లేదు అన్న చెప్పండి, లేకపోతే చాలా స్లోగా వెళ్తున్నారు అన్న చెప్పండి. సో మీ రివ్యూ ఈరోజు ఫీడ్బ్యాక్ పెడతాము, ఈరోజు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. హౌస్ ద క్లాస్ గోయింగ్, సో ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఫర్ యూ. నెక్స్ట్ దిస్ is abstraction. After this we will be seeing access modifiers. So generally not only in Python but in any programming language there will be 3 access modifiers: public, private and protected. So పబ్లిక్, ప్రైవేట్ అండ్ ప్రొటెక్టెడ్. మీరు వేరే ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఉంటే దాంట్లో కూడా చూసింటారు. ఇన్ C++ ఆర్ జావా, ఇన్ ఎవ్రీథింగ్, ఇన్ మోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విల్ బి హ్యావింగ్ దిస్ యాక్సెస్ మోడిఫైయర్స్. అంటే ఏంటి అసలు యాక్సెస్ మోడిఫైయర్స్ దేనికి అంటే, మన డేటాని, మన ఒక క్లాస్లో ఉన్న డేటాని పబ్లిక్గా ఉంచాలా, అంటే ఇట్ షుడ్ బి పబ్లిక్ డేటా మెంబర్ ఆర్ ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్. అంటే ఏంటి అసలు, ఫస్ట్ లెట్ సీ వాట్ ఇస్ పబ్లిక్. పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ బయట నువ్వు దాన్ని ఎలాగైనా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం, సపోజ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది, నేను ఇక్కడ క్లాస్ రాసా, క్లాస్లో కొన్ని మెంబర్స్ ఉన్నాయి, బట్ ఈ ప్రోగ్రామ్ ఎండ్ వరకు, అంటే ఈ క్లాస్ ఎండ్ అయిపోయింది, ఇక్కడతో ఈ క్లాస్ ఎండ్ అయింది, బట్ ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవ్వాల. బట్ ఈ ప్రోగ్రామ్లో ఎక్కడైనా నువ్వు ఈ డేటా మెంబర్స్ ఆర్ మెథడ్స్ని వాడుకోవచ్చు. దెన్ దే ఆర్ పబ్లిక్. ఈ పబ్లిక్ అయినప్పుడు నువ్వు ఎక్కడైనా
ఈ డేటా మెంబర్స్ ఆర్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ పబ్లిక్. నెక్స్ట్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? ఈ పబ్లిక్ అంటే ఇట్స్ నథింగ్ బట్ పబ్లిక్ ప్రాపర్టీ. ఇట్స్ లైక్ పబ్లిక్ ప్రాపర్టీ, ఎవరైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ ప్రొటెక్టెడ్కి వచ్చేటప్పటికి ఓన్లీ కొంతమంది వాడగలరు, అందరూ వాడలేం కదా. ఇప్పుడు మీరు బ్యాంక్లో సమ్ గోల్డ్ పెట్టారు, ఆ గోల్డ్ చేయాలంటే ఏంటి, ఓన్లీ మీరు వెళ్తేనే ఇస్తారు. అలానే ఈ ప్రొటెక్టెడ్ కూడా ఓన్లీ సమ్ మెంబర్స్ కెన్, కొంతవరకే యాక్సెస్ ఉంటుంది. అంటే ఎలా, సి దెర్ ఇస్ అ బేస్ క్లాస్ అండ్ అన్ ఇన్హెరిటెడ్ అండ్ డిరైవ్ క్లాస్. ఇప్పుడు ఈ బేస్ క్లాస్ లో నువ్వు ఒక డేటా మెంబర్ని కానీ మెథడ్ కానీ ప్రొటెక్టెడ్ అని డిక్లేర్ చేసావు అంటే అది ఓన్లీ ఆ ఇన్హెరిటెడ్ క్లాస్ లో మాత్రం, ఏ క్లాస్ కి అయితే దాన్ని ఇన్హెరిట్ చేస్తామో ఆ క్లాస్ లో మాత్రమే వాడుకోవచ్చు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ బి అనే క్లాస్ ఉంది, బేస్ క్లాస్ ఉంది. నెక్స్ట్ సి అనే క్లాస్ కి బి అనే క్లాస్ ఇన్హెరిట్ చేశాను. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీంట్లో కొన్ని ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ ఉన్నాయి. ఈ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ ఈ సిలో వాడుకోవచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు ఆ బి అనే క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తావో అప్పుడు మాత్రమే యూ కెన్ యూజ్ ద ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్. నెక్స్ట్ బట్ వెన్ వీ కమ్ టు ప్రైవేట్ డేటా మెంబర్స్ వచ్చేసేటప్పటికి ఓన్లీ విత్ ఇన్ దట్ క్లాస్ నువ్వు డేటా మెంబర్స్ ఆర్ మెథడ్స్ ని యూజ్ చేసుకోవాలి. అంటే నువ్వు ఒక్కసారి ఆ క్లాస్ దాటి బయటకు వచ్చావు అంటే నువ్వు వాటిని వాడుకోలేవు. నువ్వు ఈవెన్ దో యూ హ్యావ్ ఇన్హెరిటెడ్ దట్ క్లాస్, యూ కాంట్ యూస్ దోస్ ప్రైవేట్ డేటా మెంబర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రీఫ్లీ అబౌట్ పబ్లిక్, ప్రొటెక్టెడ్ అండ్ ప్రైవేట్. డిఫాల్ట్ గా పైథాన్ లో డేటా మెంబర్స్ ఆర్ పబ్లిక్. ఇప్పుడు దాకా మనం చేసిన డేటా మెంబర్స్ కానీ ఆర్ మెథడ్స్ దే ఆర్ ఆల్ పబ్లిక్. ప్రైవేట్ చేయలేదు మనం, ఇంకా ప్రైవేట్ ఆర్ ప్రొటెక్టెడ్ వాడలేదు. సో నో ప్రొటెక్టెడ్, నువ్వు ఒక డేటా మెంబర్ ని ప్రొటెక్టెడ్ అని ఎలా డిక్లేర్ చేస్తావు? ఇస్ జస్ట్ సింప్లీ ఫస్ట్ రైట్ క్లాస్ సమ్ ఏ అనే క్లాస్ రాసాము. నెక్స్ట్ నేను ఒక మెంబర్ తీసుకున్నా, నేమ్ ఇది క్వశ్చన్ నేమ్. మనం ఏముంది మనం చేంజ్ ఇక్కడ అంటే ఇసి ముందు ఒక అండర్ స్కోర్ ఉంది. అంటే ఏంటి, ఇలా ఒక వేరియబుల్ ముందు నువ్వు ఎప్పుడైతే అండర్ స్కోర్ పెడతావో ఇన్ క్లాస్ ఒక వేరియబుల్ నువ్వు ఎప్పుడైతే అండర్ స్కోర్ పెడతావో ఇట్ విల్ బికమ్ ప్రొడక్ట్ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్. ప్రొటెక్టెడ్ డేటా మెంబర్ మెథడ్స్ అని అంతే. సిమిలర్లీ హియర్ ఐ హ్యావ్ డెఫ్ డిస్ప్లే అనే మెథడ్ ఉంది. In front of this display I have kept an underscore, so it will become protected data member. So ఈ protected data వాడడానికి let's take a program. So let's take class student and we'll have some, okay, and we'll have some name కాదు, or you will be having nothing, నన్ను అనుకుందాం. జనరల్ గా డిక్లేర్ చేస్తున్నాం అంతే, ఇనిషియల్ గా ఏమి ఇవ్వట్లేదు మనం వాటికి, జస్ట్ డిక్లేరింగ్ నంబర్స్. నెక్స్ట్ రోల్ is equals to నన్ను అనిద్దాం. అలాగే బ్రాంచ్, next we'll create a constructor. We'll create the constructor def init self comma name comma role comma branch. I'll copy these three. Self dot
name is equals to name, self dot role is equals to role, self dot branch is equals to branch. Next, display. Next, I will be creating the method display. Def display. This method is కూడా ఒక protected method. So దీనికి this will have only self as the parameter, and we'll be printing print role and name అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేస్తున్నాను. Self dot name comma self dot roll number అని చెప్పి ఇచ్చేసాను. So this is the display, and we'll also print the branch. Print branch branch అని చెప్పి print చేసాను. Next I will be creating one more class section 1 అని చెప్పి class create చేశాను. In that I will be passing the student and now guys ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాను. I'll- I'll- branch, and I'll be calling the student constructor. స్టూడెంట్ కన్స్ట్రక్టర్ లోకి పాస్ చేస్తాను. init will pass the same now def display. ఇక్కడ ఏం చేశాను, ఇది ప్రొటెక్టెడ్ డేటా మెంబర్. ఇది దిస్ ఈస్ అ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్ అంటే ఏంటి, ఓన్లీ ఇక్కడ మాత్రమే ఇది ఇనిషియలైజ్ చేయగలం. యూ కెన్ రైట్ డిస్ప్లే డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ నౌ విల్ క్రియేట్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు ప్రొటెక్టెడ్ కదా, మనం ఒకసారి యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకసారి స్టూడెంట్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, S1 అని చెప్పేసి ఇజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అని ఒకటి క్రియేట్ చేశాను. స్టూడెంట్ అని క్రియేట్ చేస్తాను. లెట్ మీ సీ ఇట్స్ రికార్డింగ్ ఆర్ నాట్. ఇట్స్ రికార్డింగ్. I'll create this student. S1 is equals to student and create చేశాను. Now I'll try to access S1 dot C. జస్ట్ డిస్ప్లే అంటే మనకి రాదు, బట్ వెన్ వి యూస్ ద అండర్ స్కోర్ డిస్ప్లే మనకు అప్పుడు వస్తుంది. సో దిస్ ఈస్ ద డ్రాబ్యాక్. ఇక్కడ ఏంటంటే అది టోటల్లీ ప్రొటెక్టెడ్ అలా చెప్పలేం. వీ కెన్ యాక్సెస్ దెమ్, బట్ నువ్వు జస్ట్ డాట్ డిస్ప్లే అని రాస్తే యూ కాంట్ యాక్సెస్ దెమ్. సో ఇక్కడ నేను ఇలా రాస్తాను, ఇక్కడ డిస్ప్లే అని రాస్తాను. ఇన్ దిస్ డిస్ప్లే ఐ విల్ బి కాలింగ్ దిస్ డిస్ప్లే ఫంక్షన్ self dot
ఈ డిస్ప్లే ఫంక్షన్ ని కాల్ చేస్తాను. అంటే ఏంటి ఇక్కడ నో స్టూడెంట్ హియర్ వీ కెన్ కాల్ ఇట్. బట్ జనరల్ గా ఇక్కడ మీకు సజెషన్స్ వస్తాయి కాబట్టి మీరు కాల్ చేయగలుగుతున్నారు. బట్ సమ్ టైమ్స్ జనరల్ మీరు వేరే కంపెనీస్ లో చేసినప్పుడు మీకు రావు. అప్పుడు ఏం చేస్తారు, మీరు డిస్ప్లే అన్నప్పుడు ఏంటి దానిలో డిస్ప్లే రాదు. బట్ యూ కెన్ అండర్ స్కోర్ డిస్ప్లే అని చేసినప్పుడు యూ కెన్ కాల్ ఇట్. ఇలా ఇచ్చాను అనుకోండి, విల్ గెట్ అన్ ఎర్రర్. సి here it is missing 3 arguments. Okay, we'll just give that. Name Stravia, and roll number is 1, branch CSE. Let's run the code now. See, student object has no attribute display. But ఎప్పుడైతే అండర్ స్కోర్ పెట్ చేయగలిగితే ఇట్ ఈస్ డిస్ప్లే. బట్ ఇది ఎందుకు మేడం మరి డిస్ప్లే చేయలేము కదా అంటే, ఇట్స్ జనరల్లీ యాక్సెస్ మోడిఫైర్స్. డేటాని మోడిఫై చేయకుండా ఉండడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. బట్ వీ షుడ్ నాట్ యూజ్. అంటే ఎందుకు వాడగలుగుతున్నాం కదా, ఇలా చేంజ్ చేయగలుగుతున్నాం కదా అంటే, ఎస్ వీఆర్ ఏబుల్ టు చేంజ్. బట్ జనరల్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు చేంజ్. ఇలా ప్రొటెక్టెడ్ డేటా మెంబర్స్ ని ఇలా చేంజ్ చేయకూడదు. అంటే ఏంటి, నువ్వు అక్కడ అలా అండర్ స్కోర్ పెట్టాలంటే అది ఒక ప్రొటెక్టెడ్ డేటా మెంబర్, నువ్వు దాన్ని ఇలా విడిగా చేంజ్ చేయకూడదు అని చెప్పి మీనింగ్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్. సో సిమిలర్లీ ప్రైవేట్ అంటే ఏంటి, ఇక్కడ ప్రొటెక్టెడ్ కి సింగిల్ అండర్ స్కోర్ పెట్టాం. బట్ వెన్ వీ కమ్ టు ప్రైవేట్ వీ విల్ బి యూసింగ్ డబుల్ అండర్ స్కోర్. జనరల్గా ప్రైవేట్ డేటా మెంబర్ అంటే ఏం చెప్పాను, ఇట్ ఈజ్ ఓన్లీ యాక్సెసిబుల్ బై దట్ స్పెసిఫిక్ క్లాస్. ఆ పర్టికులర్ క్లాస్ లోనే నువ్వు దాన్ని యూజ్ చేసుకోగలవు, ఇంకొకటి నువ్వు యూజ్ చేయలేవు. సో దానికి ఎగ్జాంపుల్ గా I'll keep this one. See, నేను ఇప్పుడు ఏంటి ఈ డేటా అంతా ప్రొటెక్టెడ్ అని చెప్పిస్తాను. అంటే ఏంటి ఇప్పుడు దీని మీనింగ్, దిస్ ఈజ్ అ ప్రొటెక్టెడ్ డేటా మెంబర్ అంటే ఇది ఆ క్లాస్ లో తప్ప నువ్వు ఎక్కడ యూజ్ చేయకూడదు అని చెప్పి మీనింగ్. అది ప్రొటెక్టెడ్ డేటా మెంబర్. Now I'll do this self, I'll display కూడా I'll change చేస్తాను. I will keep protected data member. ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏంటి, నేను దీంట్లోనే ఇంకోటి క్రియేట్ చేస్తున్నా. డెఫ్ యాక్సెస్ ప్రైవేట్ మెథడ్ అని చెప్పి క్రియేట్ చేసాం. అండ్ సెల్ఫ్ నెక్స్ట్ దీనిలోకి ఏం చేయొచ్చు, దాన్ని కాల్ చేయొచ్చు. దేని డిస్ప్లే అనే ఫంక్షన్ ని యూ కెన్ కాల్ ఇట్. లైక్ ఎలా కాల్ చేస్తావు, సెల్ఫ్ డాట్ డిస్ప్లే. బట్ ఇక్కడ నువ్వు పాస్ చేసావు కదా, హియర్ యూ విల్ బి గెటింగ్ ద సజెషన్స్ బట్ యూ షుడ్ నాట్ యూస్. నువ్వు దాన్ని యూజ్ చేయకూడదు వేరే క్లాస్ లో, బికాస్ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ డేటా మెంబర్. Okay, this is about private and protected data members. సో వాట్ ఈస్ ద యూస్, మెయిన్ యూజ్ ఏంటంటే, నువ్వు ప్రైవేట్ అని చెప్తే ఆ డేటాని యూ షుడ్ యూజ్ ఓన్లీ ప్రైవేట్లీ. అంటే ప్రోగ్రామర్ కి అర్థం అవ్వాలి అది ప్రైవేట్ డేటా మెంబర్, నువ్వు వేరే క్లాస్ లో దాన్ని యూజ్ చేయకూడదు అని చెప్పి ప్రోగ్రామర్ కి చెప్తున్నావు. ఇట్స్ ప్రైవేట్ డేటా మెంబర్ అని చెప్పేసేసి. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ అంటే ఏంటి, అది విడిగా యూజ్ చేయలేవు బట్ నువ్వు ఇన్హెరిట్ చేసినప్పుడు యూజ్ చేయగలవు అని చెప్పి యూజర్ కి చెప్తున్నావు.
You are just saying the user that you can use only when అంటే ప్రైవేటా ప్రొటెక్టా అని చెప్తున్నాం యూజర్ కి ఎప్పుడైతే వాడాలో ఎప్పుడు వాడకూడదు అని చెప్పి యు ఆర్ జస్ట్ సేయింగ్ ది యూజర్ బై యూజింగ్ దిస్ యాక్సెస్ మోడిఫైయర్స్. నెక్స్ట్ the last topic will be encapsulation. See, okay, after discussing encapsulation, we'll close it. Encapsulation. In technical terms, we say that encapsulation is nothing but wrapping data. అంటే ఏంటి ఈ మెథడ్స్ ని ఈ అట్రిబ్యూట్స్ ని ఇవి కంబైన్ చేయడమే ఎన్కాప్సులేషన్ అంటారు. బట్ దేర్ ఇస్ వన్ మోర్ అడ్వాంటేజ్, ఇట్ పుట్స్ రిస్ట్రిక్షన్స్ ఆన్ యాక్సెసింగ్ వేరియబుల్స్. ఎన్కాప్సులేషన్ ఇస్ జస్ట్ దీంట్లో మళ్ళీ ఇక్కడ మనం వాడేది యాక్సెస్ మాడిఫైయర్సే, బట్ ఇట్స్ జస్ట్ ద ప్రాసెస్. అంటే దాన్ని ఏమంటాం, ఇలా నువ్వు ఒక వేరియబుల్స్ ని యు ఆర్ మేకింగ్ దమ్ ప్రైవేట్ అండ్ నువ్వు మెథడ్స్ ద్వారానే వాటిని యాక్సెస్ చేయగలవు. సో దట్ ఈస్ ఎన్కాప్సులేషన్. ఎలా యాక్సెస్ చేయగలవు? యూ యూస్ ఇక్కడ వస్తుంది మీకు మనకి గెటర్స్ అండ్ సెటర్స్ టాపిక్ విల్ బి గెటింగ్ హియర్. సో ఓకే, టుమారో విల్ బి డిస్కస్ ద కోడ్ ఆఫ్ ఎన్కాప్సులేషన్ కోడ్ రేపు చూద్దాము. సో టుడే it's till this. Tomorrow I'll continue. Okay. If you have any doubts, you can stay or we can leave.